హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రాండ్ ఫినాల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అస్సలు మామూలు టాస్కులు కాదబ్బా, ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కలాగా జరిగింది. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఓంకార్ గారు అసలు మీ మైండ్ అయినా అసలు తెలుగులో ద బెస్ట్ యాంకర్ అంటే మాత్రం ఓంకార్ గారే. నేను ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 చూసిన తర్వాత మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను సార్, నిజం చెప్తాను. బాబా యాంకరింగ్ అంటే 1% కూడా 11 మంది జంటలు వస్తే 11 మంది జంటల్లో ఒక్కరు కూడా ఫేవర్ చూపించకుండా మీరు చేసిండేది మాత్రం 100%, 200% ఇలాంటి జెన్యునిటీ నేను ఎక్కడా చూడలేదు సార్. అసలు నిజంగా మీరైతే సూపర్ సార్. అసలు అలాగే రన్నర్ వచ్చి మన శ్రీభా గారు, అలాగే ప్రేరణ గారు అయితే వచ్చారు. రన్నర్ అప్ వచ్చి మన ఆదిరెడ్డి గారు, కవిత గారు వచ్చారు. ఆదిరెడ్డి గారి గురించి ఒక విషయం మాట్లాడాలి ఇక్కడ. ఆదిరెడ్డి గారు, నేను కూడా ఒక సీరియల్ చూసేటప్పుడు కానీ లేకపోతే ఒక షో చూసేటప్పుడు కానీ ఎలాగైతే థింక్ చేస్తానో సేమ్ టు సేమ్ అలాగే థింక్ చేశారు. అక్కడ వాళ్ళు కొలతలు వేసేటప్పుడు కానీ అక్కడ కట్ చేసేటప్పుడు కానీ మన అసలు రివ్యూవర్ అనేసి ఒక చిన్న పేరున్నా కానీ ఎంతలా మైండ్ ఉంటుందంటే అసలు మీకు తెలియదు. అసలు నిజం చెప్తాను, ఒక్క పాయింట్ని మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ ఎలా మాట్లాడాలనేసి ఎంతలా ఆలోచిస్తామంటే అంతలా ఆలోచిస్తాం. ఆ విధంగా ఆలోచించినారు కాబట్టి ఈరోజు రన్నర్ అప్ అయ్యారు. అక్కడ కూడా బై మిస్టేక్ అది జరిగింది, కాయిన్ పెట్టే బై మిస్టేకే జరిగింది. కానీ అదే కానీ మైండ్ గేమ్ కానీ సంబంధించి ఇచ్చింటే మాత్రం ఆదిరెడ్డి గారు, కవిత గారు మాత్రం 100% గెలిచింటారని నేనైతే నమ్ముతా ఉన్నాను. మీరు నమ్మేటట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి మీకు. ఇది బయాస్డ్ షోనా అనేసి అన్నారు. బయాస్డ్ షో అంటే ఎవరికైనా సపోర్ట్ చేసుకుంటా ఉంటారు అనేసి చెప్పారు నాకు. నేను ఇంతకుముందు పోల్ పెడతా ఉన్నాను, ప్రతిసారి పోల్ పెడతా ఉన్నాను, మీరు కూడా ఓటేస్తున్నారు. అక్కడ పోల్లో నేను అడిగాను, అమర్దీప్ గెలుస్తారా, ప్రేరణ వాళ్ళు గెలుస్తారా అనేసి కొంతమంది పేర్లు చెప్తే అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళు, సార్ స్టార్ మా ముద్దు పెట్టిన వాళ్ళు చేస్తారు, అమర్దీప్ని చేస్తారు, లేకపోతే ప్రేరణ వాళ్ళని చేస్తారు అనేసి అన్నారు. వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే, ప్రేరణ వాళ్ళే గెలిచారు. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏమంటే వాళ్ళు నిజంగా ఓంకార్ గారు మాత్రం 1% అంటే 1% కూడా చూపించలేదు. వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అనేసి 1% అంటే 1% కూడా చూపించలేదు. అక్కడ మనకు మన రాకేష్ గారు మళ్ళీ సుజాత గారి విషయంలో ఒక విషయం జరిగిందనేసి చూపించారు. కానీ అది పక్క ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉంటారు. వాళ్ళు 5th ప్లేస్లో అయితే ఎలిమినేట్ అయ్యారు కదా, పక్క ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇంకేం మాట్లాడలేము అసలు. మళ్ళీ అలాగే మన అమర్దీప్, తేజ గారు ఖచ్చితంగా గెలుస్తారనేసి చాలామంది ఓంకార్ గారు కూడా చెప్పారు. 50% కన్నా ఎక్కువ మంది ఓంకార్ గారు, మన అమర్దీప్ గారు, తేజస్విని గారు గెలవాలనుకున్నారు అనేసి. కానీ అక్కడైతే చాలా మందికి ఆశలు అడియాసలు అయ్యాయి. పర్వాలేదు, నెక్స్ట్ సీజన్ వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళందరికీ మన చెప్పుతో కొట్టినట్టు చేశారనేసి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిపైన ఇంకా ఒక 3-4 వీడియోలు అయితే వస్తాయి ఇస్మార్ట్ జోడీకి సంబంధించి. అది అప్డేట్స్ దాని గురించి సంబంధించి, బిగ్ బాస్కి ఇస్మార్ట్ జోడీకి సంబంధం ఏముంది అదన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఛార్జ్ చేసిన దానికి. లవ్ యూ ఆల్, బాయ్.